ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే సేవింగ్ సొల్యూషన్స్‌లో ఒకటి 2 పాలిసీస్ ఉన్నాయి. దాంట్లో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎందుకంటే మనోళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ప్రోఫిటు, ఇంకోటి సరల్ జీవన్ బీమా, పరమరక్షకు ఇలాంటి పాలిసీలు అడుగుతున్నారు. బట్ నేను స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. మనకు బెస్ట్‌గా ఏదైతే మంచిగా అర్థమవుతుందో దాంట్లోని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఏందంటే మనకి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీస్‌లో స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ అని ఉంటుంది. ఎస్ఐపి అని. అది చాలా మంచిగా ఆన్ బాండ్ గ్యారంటీ అన్నమాట. రిటైర్మెంట్ పాలిసీ. 12 ఇయర్స్ కట్టేదుంటుంది. పీపీటీ గాని, పీటీ గాని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. దీనికి ఇది సేవింగ్ పాలిసీ అండర్‌లోకొస్తుంది. ఆన్ బాండ్ గ్యారంటీ ఉంటుంది. రైడర్స్ ఇచ్చుకోవచ్చు. మినిమమ్ ప్రీమియం 25,000 నుంచి ఉంటుంది. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ అన్నమాట. మనకి కస్టమర్‌కి మంచి రిటర్న్స్ వస్తాయి. 85 ఇయర్స్ వరకి బీపీఆర్ రైడర్ యాడ్ చేయొచ్చు. టర్మ్ బూస్టర్ యాడ్ చేయవచ్చు. ఏడీ, ఏటీపీడీ 3 రైడర్‌లు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవడం వల్ల ఏందంటే, మనకి ఆన్ బాండ్ గ్యారంటీ రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్‌లో ఇది గూడా ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే పాలిసీ. దీన్ని ఏ విధంగా కొటేషన్ తీయాలి, ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి, ఈ పిక్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అయ్యే విధంగా ఈరోజు మీకు ఒక పాలిసీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేందంటే ఒక 30 ఇయర్స్ క్యాండిడేట్‌కి నెక్స్ట్ 34 ఇయర్స్ భవిష్యత్తు కోసం 12 ఇయర్స్ ప్రీమియం కడుతున్నారు. 5 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 18థ్ ఇయర్ నుంచి గ్యారంటెడ్‌గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. పాలిసీ టర్మ్ వచ్చేసి కాలపరిమితి 51 ఇయర్స్ పాలిసీ అన్నమాట ఇది. ప్రీమియం పేమెంట్ టర్మ్ పాలిసీ చెల్లింపు 12 ఇయర్స్ 1,00,000 ప్రీమియం అన్నమాట. 5 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్. 18థ్ ఇయర్ నుంచి 1,49,000 రూపీస్ రెగ్యులర్‌గా రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ గూడా వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అంటే 12 ఇయర్స్ కట్టిన డబ్బులు రీఫండ్ వస్తాయన్నమాట. మొత్తం ఓవరాల్‌గా 59,98,400 రూపీస్ వస్తాయి. దీనికి అదనంగా టర్మ్ బూస్టరు, ఇంకోటి రైడర్స్ యాడ్ చేసుకోవడం వల్ల 12,60,000 రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఏడీ, ఏటీపీడీ రైడర్‌లు యాడ్ చేసుకోవచ్చు. టర్మ్ బూస్టర్ యాడ్ చేసుకోవచ్చు. బీపీఆర్ రైడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదేందంటే 30 ఇయర్స్ క్యాండిడేట్‌కి 1,00,000 ప్రీమియం, 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. నెక్స్ట్ 34 ఇయర్స్ ఇన్‌కమ్ అన్నమాట. ఒక్కసారి నేను ఇది కొటేషన్ ఎట్లా తీయాలి, ఎక్కడుంటుంది, మనకి కొటేషన్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? మన క్రోమ్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ నార్మల్‌గా సిద్ధి ఓపెన్ చేస్తాము. సిద్ధిలో ఏందంటే మనకి ఐడీ, పాస్వర్డ్ ఎంట్రీ చేస్తాము. దాని తర్వాత ఏందంటే క్విక్ కొటేషన్స్‌కెళ్తాము. దాని తర్వాత సేవింగ్ సొల్యూషన్స్. దీని తర్వాత స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్‌లో 3 ఉంది గదా! ఇది ఓపెన్ చేస్తాము. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ అన్నమాట. వ్యూ కీ ఫీచర్స్ ఇది ఒకసారి కాపీ చేసుకుంటున్నాను. మనం డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇదేందంటే పీపీటీ గాని, పీటీ గాని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఎండోమెంట్ ఆప్షన్ ఉంటుంది. రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి రైడర్స్ ఉంటాయి. గ్యారంటెడ్ పే ఔట్స్ ఉంటాయి. లైఫ్ కవర్ త్రూఔట్ పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు లైఫ్ కవర్ ఉంటుంది. రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫీమేల్ లైఫ్‌కి కొంచెం బెనిఫిట్స్ అనేది ఎక్కువ కనిపిస్తాయి. ఓకేనా? ఇది కీ ఫీచర్స్. ప్రతి పాలిసీలో కీ ఫీచర్స్ అనేది మీరు చదువుకుంటే ఆ పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా మీకు అర్థమవుతాయన్నమాట. ఇక్కడ సెల్ఫ్, లిమిటెడ్ పే, రెగ్యులర్ ఇన్‌కమ్ అని యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మిస్టర్ అని క్లిక్ చేస్తున్నాను. మేల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి 30 ఇయర్స్ క్యాండిడేట్ కాబట్టి ఇదొక 96 పెడుతున్నాను. 30 ఇయర్స్ క్యాండిడేట్‌కి. ఎవరికైతే స్టడీ ఇన్‌కమ్ ప్రూఫ్ లేదో దాన్ని వాళ్ళకి ఈ పాలిసీ రెగ్యులర్ ఇన్‌కమ్ అప్ టు 85 ఇయర్స్ వరకు పనిచేసేటట్టు ఈ పాలిసీ ఇస్తే బావుంటుంది. బిలో 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇది రూ. 1,00,000 గట్టి అన్ని రైడర్స్ యాడ్ చేస్తే బెటర్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ యాన్యువలైజ్డ్ ప్రీమియం వచ్చేసి 1,00,000 ఇస్తున్నాను.
పాలిసీ టర్మ్ వచ్చేసి మాక్సిమం ఇస్తున్నాను మనకి 51 ఇయర్స్ పాలిసీ ఉంటుందిది. ఓకేనా? 30 ఒక 51 ఎంతైతుంది? 81 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. 34 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇచ్చినా గూడా 85 ఇయర్స్ వరకు పాలిసీ టర్మ్ వస్తుంది. రైడర్స్ అన్నీ పనిచేస్తాయి. బీపీఆర్ రైడర్ గూడా పనిచేస్తుంది. బిలో 35 ఇయర్స్ 34 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి దిస్ ఈస్ ద బెస్ట్ పాలిసీ అని చెప్పొచ్చు. ఓకేనా? 12 ఇయర్స్ పేమెంట్ పెడుతున్నాను. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 14థ్ ఇయర్ నుంచి పెట్టుకుంటే కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం 18థ్ ఇయర్ నుంచి పెట్టుకుందాము. ఇది. తర్వాత మనకి రైడర్స్ అని వచ్చేసి నార్మల్‌గా ఇది కొటేషన్ తీస్తే నార్మల్ డెత్ కవరేజ్ మాత్రం వస్తుంది. 11,00,000 కవరేజ్ చూయిస్తుంది. టాక్సెస్ ఏం లేవు కాబట్టి ఇదొస్తుంది. దీనికి ఏందంటే అడిషనల్‌గా మనం 2, 3 రైడర్స్ యాడ్ చేద్దాం. ఈ బీపీఆర్ రైడర్ యాడ్ చేద్దాం. ఏదన్నా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. పాలిసీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ ఫస్ట్ తీసుకోదది. పర్మనెంట్ డిజబిలిటీది ఫస్ట్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఏటీపీడీ యాడ్ చేయాలి. దీంట్లో ఈ రైడర్స్ యొక్క బెనిఫిట్ అనేది అప్ టు త్రూఔట్ పాలిసీ టర్మ్ అంటే 81 ఇయర్స్, 84 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి 51 ఇయర్స్ ఉంటుంది. కస్టమర్ ఏజ్‌ని బట్టి 51 ఇయర్స్ అంటే ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 51 అంటే నెక్స్ట్ 81 ఇయర్స్ వచ్చేంత వరకు పనిచేస్తుంది. టర్మ్ బూస్టర్ కూడా యాడ్ చేద్దాము. ఇది. ఈ విధంగా మనకి 4 రైడర్స్ అయితే యాడ్ చేశాము. దీంట్లో రైడర్ ప్యాకేజెస్‌లు చాలా ఉంటాయి. మనకి హెల్త్ బాడీ రైడర్స్ నార్మల్‌గా ఇదొక్కటి తీసుకుందాము. 4 రైడర్లు యాడ్ చేద్దాం. ఈ 4 రైడర్‌లు ఎందుకు యాడ్ చేయాలంటే లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో మనకి మెయిన్ కస్టమర్‌కొచ్చే బెనిఫిట్స్ ఏంది? ఏదన్నా రిస్క్ జరిగితే ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. పాలిసీ కంటిన్యూ కావాలి. మంచి రిటర్న్స్ రావాలి. ఈ 3 రావాలంటే ఈ 4 రైడర్‌లు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంక మిగతా రైడర్స్ ఉంటాయి. యాస్వి క్యాష్, క్రిటి క్యాష్, ఓపీడీ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ అవి చాలా చిన్న చిన్న బెనిఫిట్స్ ఉంటాయి. మనం బయటన్నా చూయించుకోవచ్చు. సెపరేట్‌గా ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి దాంట్లో యూజ్ అయితాయి. అందుకని లైఫ్ ఇన్స్యూరెన్స్ లైఫ్ ఇన్స్యూరెన్సే, హెల్త్ ఇన్స్యూరెన్స్ హెల్త్ ఇన్స్యూరెన్సే. లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి ఉండే బెనిఫిట్స్ చాలా హైగా ఉంటాయి కాబట్టి ఇది ఇండివిడ్యువల్‌గా ఆ పర్సన్‌కి ఒక్కనికే బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ డెత్ బెనిఫిట్‌లు, హైయెస్ట్ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లో వచ్చే 2, 3 రైడర్స్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 1,25,000 ప్రీమియం కడుతుండు. రైడర్స్ అన్నీ నార్మల్ కవరేజ్ 11,00,000 టర్మ్ బూస్టర్ ఉంది కాబట్టి 22,00,000 వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయినా 22,00,000 వస్తుంది. పర్మనెంట్ డిజబిలిటీ అయితే 11,00,000 మళ్ళీ డెత్ జరిగినప్పుడు 11,00,000 వస్తుంది. ఇది బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ ఉంటది కాబట్టి ఈ 12 ఇయర్స్ పేమెంట్ టైమ్‌లో ఏదైనా రిస్క్ జరిగితే నీకు ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. పాలిసీ క్లోజ్ కాదనమాట. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. 3 పదాలు, 3 అర్థాలు. మనకొచ్చే బెనిఫిట్స్‌నన్నీ ప్రొటెక్ట్ చేసే రైడర్‌నే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు. కస్టమర్‌కి బెనిఫిట్స్ ఏమేముంటాయి? డే 1 నుంచి 51 ఇయర్స్ వరకు ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలి. అది ఇస్తున్నారు. ఈ 12 ఇయర్స్ పేమెంట్ టైమ్‌లో ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చి మిగతా పాలిసీలు క్లోజ్ అయితాయి. కానీ ఇక్కడ మిగతా ప్రీమియమ్స్ అన్నీ గూడా వేవర్ అయిపోతాయి. అంటే కంపెనీ పే చేస్తుంది. అది సెకండ్ బెనిఫిట్. ఒకవేళ కస్టమర్ ఉన్నా లేకపోయినా పాలిసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీకి, నామినీకి అందాలి. అది థర్డ్ బెనిఫిట్. ప్రతీదీ వస్తుందన్నమాట బీపీఎల్ రైడర్ యాడ్ చేయడం వల్ల. అందుకని కొంచెం ప్రీమియం ఎక్కువైనా పర్లేదు 1,25,000 పే చేసుకోమని చెప్పండి. నెలకు 10,000 పే చేసుకుంటే అయిపోతుంది. సింపుల్ కన్వర్జేషన్. ఓకేనా? ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్. ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ చూడండి. గ్యారంటెడ్ పేఔట్ ఇలిస్ట్రేషన్ బెనిఫిట్ అని ఉంటుంది. ఇక్కడ ఏందంటే 1,49,000 రెగ్యులర్‌గా వస్తుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? 50,00,000 రూపీస్ ఏమో ఈ అమౌంట్ రెగ్యులర్‌గా వచ్చేది. 9,32,400 ఏమో మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 59,98,400 రూపీస్ వస్తుంది. ఇది హైయెస్ట్ రిటర్న్స్ వచ్చే పాలిసీ అన్నమాట. దీంట్లో ఇది ఆన్ బాండ్ గ్యారంటీ ఇంకోటి జనరేట్ బీఐ పీడీఎఫ్ చూసినా గూడా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా కొంచెం లైట్‌గా పెరుగుతూ పోతూ ఉంటుంది. అది ఏ విధంగా వస్తుందనేది మీకిప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి మనకి రిటర్న్స్ ఎప్పుడు గూడా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రిటర్న్స్ మనకి యాడ్ అయితాయి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 1,49,000 వస్తుంది. నార్మల్ డెత్ కవరేజ్ 11,00,000 రూపీస్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ 11,00,000 ఉంటుంది. లైఫ్ కవర్ 22,00,000 అంటే నార్మల్‌గా టర్మ్ బూస్టర్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇట్లా పెరుగుతూ పోతుంది చూడండి ఇది. లైఫ్ కవర్ అనేది. 23,00,000, 23,00,000 ఇట్లా పెరుగుతూ పోతూ వస్తుంది. ఓకేనా?
దీంట్లో ఓన్లీ రైడర్స్ బెనిఫిట్స్ ఇచ్చాడు. యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టెర్మినల్ ఇల్‌నెస్. ఈ 3 రైడర్‌లనేది నార్మల్‌గా ఉంటుంది. లైఫ్ కవర్ అయితే కొంచెం లైట్‌గా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇదో డెత్ బెనిఫిట్ అని ఉంది ఇక్కడ. ఈ డెత్ బెనిఫిట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. 12,60,000 వరకు కవరేజ్ వస్తుంది. ఈ 12,60,000 అక్కడ మనకు పిక్‌లో కనిపించింది అన్నమాట. ఓకేనా? 12,60,000, 12,60,000 వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ ఇంతొస్తుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ 1,49,000 ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తున్నాయి. మొత్తం కలుపుకుంటే ఇది చూసుకుంటే సరిపోతుంది. మనకి డెత్ బెనిఫిట్ ఒకటి, మెచ్యూరిటీ బెనిఫిట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్‌గొచ్చే ఇన్‌కమ్. 4 ఎన్ని ఇయర్స్ ఎంత ప్రీమియం కడుతున్నాడు ఫస్ట్ థింగ్. ఆ ప్రీమియం కట్టడం వల్ల ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎంతొస్తున్నాయి సెకండ్ థింగ్. రెగ్యులర్‌గొచ్చే అమౌంట్ ఎంతొస్తుంది థర్డ్ థింగ్. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుంది ఫోర్త్ థింగ్. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందా లేదా అనేది అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఈ 4, 5 ఈ 4, 5 ఆప్షన్స్ గురించి కస్టమర్‌కి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మనకు తొందరగా బిజినెస్ కావడానికి ఛాయిస్ ఉందన్నమాట. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ, నా ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉంటుంది. దీనికి పెద్ద ఇన్‌కమ్ ప్రూఫ్‌లు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు. కానీ మన ఫోకస్డ్ ఏజ్ మాత్రం 25 నుంచి 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని ఐడెంటిఫై చేయండి. ఈ పాలిసీ ఇస్తే వాళ్ళకి 81 ఇయర్స్, 85 ఇయర్స్ వరకి అన్ని రైడర్స్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ షాట్‌లో ఉన్నది దీనికి యాడ్ అయిందా లేదా చూపిస్తాను. ఓకేనా? మీకంటూ క్లారిటీ ఉంటుంది ఇక్కడ. ఇది గదా! 12 ఇయర్స్ కడుతుండు 12,00,000 ఓకే. 1,49,000 కడుతుండు. ఇన్సూరెన్స్ కవరేజ్ 12,60,000 టోటల్ మెచ్యూరిటీ 59,98,400 స్క్రీన్ షాట్‌లో చూడండి. మనకు టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 59,98,400 కనిపించింది గదా! ఇన్సూరెన్స్ కవరేజ్‌లో ఇంతకుముందు చూపించిన గదా! 12,60,000 రిటర్న్స్ చూడండి 1,49,000 రెగ్యులర్‌గా రిటర్న్స్ వస్తున్నాయి. అన్నీ మ్యాచ్ అయినాయి గదా! ఇది ఒకటి రిటర్న్స్ ఎంతొస్తున్నాయి జూడండి. 1,49,000 టోటల్ మెచ్యూరిటీ 59,98,400 ఇన్సూరెన్స్ కవరేజ్‌లు 12,60,000 మనకు పెరుగుతూ పోతూ ఉంటుంది గదా! దాన్ని బేస్ చేసుకొని జెప్పాడు. దీంట్లో ఉన్నది అదే అన్నమాట. స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ ఎక్కడ పోయింది? హ్మ్. ఇదే. దీంట్లో ఉన్నది గూడా అదే. 12,60,000 రూపీస్ డెత్ కవరేజ్ ఉంటుంది. రైడర్స్ అన్ని బెనిఫిట్స్ యాడ్ జేశాము. ఓవరాల్‌గా మెచ్యూరిటీ అనేది ఇంతొస్తుంది. 12 ఇయర్స్ పేమెంట్ 12,00,000 రైడర్స్ కట్టిన డబ్బులు అడిషనల్‌గా పే చేయాల్సి ఉంటదని చెప్పాలి. 24,000 సంథింగ్ ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. కొంచెం లెంతీ అయినట్టు అనిపిస్తుంది. పర్లేదు వితిన్ 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలనుకున్నాను. కంప్లీట్ అయింది. ఇలాంటి పిక్స్ మీకేదన్నా కనిపిస్తే నేను మీరు కామెంట్ చేసే ప్రతి ఒక్క పాలిసీ గురించి వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ 2, 3 వీడియోస్ ఏందంటే రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ ఎండోమెంట్ పాలిసీలు అయిపోని దాని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీస్‌ది పరమరక్షకు, సంపూర్ణ రక్ష ప్రామిస్, మహారక్ష సుప్రీము, సరల్ జీవన్ బీమా. ఈ 4 రకాల పాలిసీస్ దాంట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ గూడా ఒక 5-10 వీడియోస్‌లో కంప్లీట్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్. మనకు ఫస్ట్ ఏందంటే సేవింగ్ సొల్యూషన్స్ ఎక్కువ మార్కెట్ ఉంటుంది. ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చని సేవింగ్ సొల్యూషన్స్, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్, మ్యారేజ్‌కి సంబంధించిన పాలిసీస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రాపర్‌గా ఫాలో గాండి. మీకు సంబంధించిన కస్టమర్స్‌కి అందరికి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీని సెక్యూర్ చేయాలనేది మన ఇంటెన్షన్. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు ఎండీఆర్‌టీ అనేది టార్గెట్ పెట్టుకోండి. అట్‌లీస్ట్ ప్రతి సంవత్సరం ఒక 50 ఫ్యామిలీస్‌ని లక్ష రూపాయల ప్రీమియమ్స్ కట్టిపిచ్చి మీరు ఎండీఆర్‌టీ క్లియర్ చేసుకోండి. 50 ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి. దిస్ ఈస్ అవర్ గోల్. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్.